రాక్షసులు ఎలా ఉంటారో తెలుసా? ఎందుకు తెలీదు? కూర పళ్ళు పెట్టుకొని పెద్ద జులపాలు తగిలించుకొని క్రూరంగా కనిపిస్తుంటారు వారే కదా. అయితే అది పురాణాల సినిమాల్లో కనిపించే దృశ్యాలు. పుస్తకాల్లో మనం చదివిన రాక్షసులు అలా ఉంటారు. కానీ ఇప్పుడు రాకెట్ యుగంలో రాక్షసులు ఎలా ఉంటారో తెలుసా? అమ్మాయిలను వేధించటం, ఏడిపించటం, ఆట బొమ్మలుగా వాడుకోవడం చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో యూపీలో డేర్ అండ్ డైనమిక్ సీఎం అంటూ యోగి పేరు మారుమోగుతోంది. ఆదిత్యనాథుడి పేరు చెబితే గ్యాంగ్స్టర్స్, రేపిస్టులు గజగజ వణికిపోతున్నారు. అలాంటి రాష్ట్రంలో గ్యాంగ్ రేప్ అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. చెవిటి, మూగ, మానసిక దివ్యాంగురాలి జీవితంలో మరచిపోలేని దుర్ఘటనను నింపారు ఆ కామాంధులు. ఇంతకీ అసలేం జరిగింది? యోగి ప్రభుత్వం తీసుకున్న యాక్షన్ ప్లాన్ ఏంటి? యూపీలోని బలరాంపూర్ జిల్లాలో అత్యంత అమానవీయ ఘటన. మానసిక దివ్యాంగురాలిపై సామూహిక అత్యాచారం. వెంటాడి వేటాడి దారుణానికి ఒడిగట్టిన దుర్మార్గులు. వీళ్ళు మనుషులా లేక రాక్షసులా? అమ్మాయిలను వంచడమే పనిగా పెట్టుకున్న దుష్ట దుర్మదాంధుల. నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుపై ఒంటరిగా నడుచుకుని వెళ్తున్న ఓ 21 ఏళ్ల దివ్యాంగ యువతిని 3-4 మోటారు సైకిళ్లపై వచ్చిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అడ్డుకున్నారు. భయంతో పరుగులు తీసిన ఆ యువతిని వారు వెంటాడారు. ఓ సీనియర్ పోలీసు అధికారి ఇంటి ముందు నుంచే ఆ బదిర యువతి తన మానాన్ని కాపాడుకునేందుకు పరుగులు తీసింది. అయినప్పటికీ ఆ మృగాళ్ల వేట ఆగలేదు. ఆమెను పట్టుకుని బలవంతంగా తమ మోటార్ సైకిల్పై ఎక్కించుకుని ఓ నిర్జన ప్రదేశం వద్దకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్ బలరాంపూర్ జిల్లాలో అత్యంత అమానవీయ ఘటన జరిగింది. చెవిటి, మూగ, మానసిక దివ్యాంగురాలిని కొందరు ఉన్మాదులు రేప్ చేశారు. తన మేనమామ ఇంటి నుండి కిలోమీటర్ దూరంలో ఉన్న తన ఇంటికి ఆ దివ్యాంగ యువతి కాలినడకన బయలుదేరింది. అటుగా వచ్చిన ఓ బైక్ రైడర్ ఆమెను అడ్డుకొని తన బైక్ ఎక్కమని ఒత్తిడి చేశాడు. భయంతో ఆ యువతి అక్కడి నుండి పారిపోయేందుకు పరుగులు తీసింది. ఇంతలో మరో 3 బైకుల్లో అక్కడికి చేరుకున్న మరికొందరు ఆ యువతి వెంటపడ్డారు. వారి నుండి తప్పించుకొని పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న ఆమెను వెంటాడారు. చివరకు ఆమెను పట్టుకొని ఒక బైకులో బలవంతంగా ఎక్కించుకున్నారు. ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెను గ్యాంగ్ రేప్ చేశారు. కామందులు వెంటబడుతున్న ఘటనకు చెందిన 16 సెకండ్ల వీడియో ఫుటేజ్ను పోలీసులు గుర్తించారు. పాదరక్షకాలు లేకుండానే ఆమె పరుగులు తీస్తూ కనిపించింది. వెలుతూరు మసకబారిన రూట్లో ఆమె పరిగెత్తింది. మోటారు సైకిళ్లపై కొందరు యువకులు ఆమెను వెంబడించారు. అయితే ఆ అమ్మాయికి చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కొత్వాలీ దేహాత్ పోలీస్ స్టేషన్లో కేసు బుక్ చేశారు. దీంతో గాలింపు చేపట్టిన పోలీసులకు చిరిగిన దుస్తులలో ఓ నిర్జన ప్రదేశంలో బాధితురాలు లభించింది. తనపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ఆమె పోలీసులకు వెల్లడించింది. వెంటనే ఆమెను జిల్లా దవాఖానాకు తరలించిన పోలీసులు అక్కడ రోడ్డులో ఉన్న సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కొందరు నిందితులను గుర్తించారు. పోలీసుల నుండి తప్పించుకొని పారిపోయేందుకు ప్రయత్నించిన 2 నిందితులపై పోలీసులు కాల్పులు జరిపారు. గాయపడిన ఆ 2 నిందితులు జిల్లా దవాఖానాలో చికిత్స పొందుతున్నారు. 2 నిందితుల్ని అంకుర్ వర్మ, హర్షిత్ పాండేగా గుర్తించారు. నిందితులు తమ నేరాన్ని ఒప్పుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు ఆయన చెప్పారు. బాధితురాలిపై అత్యాచారం జరిగినట్లు వైద్య నివేదిక ధృవీకరించిందని పోలీసులు తెలిపారు. జిల్లా మెజిస్ట్రేట్, ఎస్పీ, న్యాయమూర్తులతో సహా జిల్లాకు చెందిన ఉన్నతాధికారుల నివాసాలు ఉన్న ప్రదేశంలో ఈ ఘటన జరగడంపై బాధితురాలి కుటుంబంతో సహా స్థానికుల నుండి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధితురాలిపై అత్యాచారం జరిగిన ప్రదేశానికి అతి చేరువలో ఉన్న పోలీసు అవుట్ పోస్ట్ వద్ద సీసీటీవీ పనిచేయడం లేదని పోలీసులు తెలిపారు. जो 2 व्यक्तियों को गिरफ्तार किया गया उनके नाम है अंकुर वर्मा पुत्र चंद्रदेव और दूसरा हर्षित पांडे पुत्र प्रयाग दत्त। दौरान पुलिस मुठभेड़ आज इन दोनों को गिरफ्तार किया गया है और अभी तक जो प्रारंभिक पूछताछ हो पाई है उसमें इन दोनों ने घटना को करना स्वीकारा है और साथ ही साथ जो घटना स्थल है उसे भी पहचान कराने की बात कही है. దివ్యాంగురాలిపై జరిగిన సామూహిక అత్యాచారం పట్ల ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎంత దిగజారిందో ఈ ఘటనే నిదర్శనమని కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు విమర్శించాయి. బలరాంపూర్ ఘటనను అత్యంత హేయమైన నేరంగా
సమాజ్వాద్ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ వర్ణించాడు. శాంతి భద్రతలపై యోగి ప్రభుత్వం చెప్పుకుంటున్న గొప్పలను ఆయన ప్రశ్నించారు. అటువంటి ప్రచారం చేసుకుంటున్న వారు ప్రజల కళ్లల్లోకి సూటిగా చూసి ఈ ఘటన గురించి మాట్లాడగలరా అని ఆయన నిలదీశారు. బాధితురాలికి అన్ని రకాలుగా సాయం అందజేయాలని, ఉచితంగా వైద్య చికిత్సలు అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. నేరానికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. తాజా ఘటనపై యూపీ కాంగ్రెస్ స్పందిస్తూ పోలీసు అవుట్ పోస్టుకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో అపస్మారక స్థితిలో బాధితురాలిని వదిలేసి దుండగులు పారిపోయారని తెలిపింది. 5-6 వ్యక్తులు బైకులలో వెంటాడుతుంటే బాధితురాలు ప్రాణరక్షణ కోసం పరుగులు తీయడం ఎస్పీ నివాసం వెలుపల ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో స్పష్టంగా కనిపించిందని కాంగ్రెస్ తెలిపింది. పోలీస్ స్టేషన్లు, ఎస్పీ నివాసం సమీపంలోనే ఆడబిడ్డలకు రక్షణ లేకపోతే ఇక రాష్ట్రంలో వాస్తవ పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చని కాంగ్రెస్ విమర్శించింది. విపరీతంగా అందుబాటులోకి వచ్చిన సోషల్ మీడియా కారణంగా చాలా మంది టీనేజ్ బాలలు పోర్న్ వీడియోస్ విపరీతంగా చూస్తున్నారు. దీంతో మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతారని, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడానికి, అఘాయిత్యాలకు పాల్పడడానికి ఇలాంటి వాతావరణమే ప్రేరేపిస్తుందని నిపుణులు అంటున్నారు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే సాంప్రదాయ కట్టుబాట్లు, మంచి పుస్తకాలు, మంచి ఆహార అలవాట్లు, ధర్మానురక్తి వంటి లక్షణాలను పిల్లలకు కలిగించాలని అంటున్నారు. ఇలాంటి అంశాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రానున్న తరం మరింత దారుణంగా తయారవుతుందని, చిన్న వయసులోనే జైలు పాలైన కుర్రకారు రాన్రాను కరుడుగట్టిన నేరగాళ్లుగా మారే ప్రమాదముందని సైకియాట్రిస్టులు హెచ్చరిస్తున్నారు. మరి ఇలాంటి వాటికి అటు పౌర సమాజం గాని, ఇటు కేంద్ర సర్కారు గాని నూతన చర్యల దిశగా దృష్టి సారిస్తుందా, లేక చట్టాలు తయారు చేసి చేతులు దులుపుకుంటారా అనేది చూడాల్సి ఉంది.